ఈరోజు వరూధిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, దేవాలయంలో ఎలాంటి వస్తువులు దానం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు చైత్రమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి. దీన్ని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడని భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. దీన్ని హరినక్తం అంటారు. ఇలా ఏకాదశి వ్రతం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వరూధిని ఏకాదశి సందర్భంగా పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో విష్ణువుని పూజించిన, తులసి దళాలతో విష్ణువుని పూజించిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పసుపచ్చటి అరటి పండ్లు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా సమస్త గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరికైనా బియ్యం దానం ఇచ్చినా, వస్త్రాలు దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. వరూధిని ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ తులసి దళాలతో విష్ణువుని పూజించండి. తులసి మాలికను మెడలో ధారణ చేయండి. తులసి మాలికతో అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. దానివల్ల శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. దేవాలయం లోపలికి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయంలోకి ప్రవేశించగానే క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశించాలి. ధ్వజస్తంభానికి ఎడం వైపు నుంచి మాత్రం దేవాలయంలో ప్రవేశించరాదు. దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా నవగ్రహాలను దర్శనం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ప్రధాన దేవీ దేవతలను దర్శనం చేసుకోవాలి. ప్రధాన దేవీ దేవతలను దర్శనం చేసుకోవటానికి వెళ్ళే ముందు ఘంటానాదం వినిపించేలాగా గంటను 3 సార్లు కొట్టాలి. 3 సార్లు గంట కొడితే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత గర్భాలయంలోకి ప్రవేశించాక భగవంతునికి ఎదురుగా నిల్చొని దండం పెట్టుకోరాదు. కొద్దిగా పక్కకు నిలబడి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి. భగవద్ దర్శనం పూర్తయిపోయిన తర్వాత భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసాదం స్వీకరించడానికి కూర్చున్నప్పుడు కూడా మన వీపు భాగం భగవంతుడి విగ్రహానికి కనిపించేలాగా కూర్చోరాదు. ఈ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. దేవాలయంలో బిగ్గరగా నవ్వటం, బిగ్గరగా మాట్లాడటం చేయరాదు. మౌనంగా ఉంటూ దేవీ దేవతల నామాన్ని స్మరించుకోవాలి. అలాగే దేవాలయంలో జుట్టు విరబోసుకొని వెళ్ళటం చేయరాదు. దేవాలయంలో ఉన్నప్పుడు భగవన్నామాన్ని మాత్రమే మనసులో స్మరించుకుంటూ ఉండాలి. దేవాలయం నుంచి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. 48 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. ఈ నియమాలు పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే గంట దానం ఇచ్చినట్లయితే దేవాలయంలో గంట దానం వల్ల అమోఘమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శంఖం దేవాలయంలో భగవంతుడి సేవల నిమిత్తమై దానంగా ఇచ్చినట్లయితే సర్వ పాపాలు తొలగింపజేసుకోవచ్చు. దేవాలయానికి అద్దం దానంగా ఇచ్చినట్లయితే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే దేవాలయంలో భక్తుల నిమిత్తమై సలివేంద్రాల్లాగా మంచినీళ్లు ఏర్పాటు చేసిన, దేవాలయంలో పందిళ్ళు వేయించిన మన అభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. దేవాలయానికి జెండా దానం ఇవ్వటం ద్వారా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా దేవాలయ దర్శనం చేసుకోండి. ప్రత్యేకమైన దానాలు దేవాలయానికి ఇవ్వండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.